बुद्धिं श्रियं बलं हव्यवाहन आत्मदेव దగ్గర ప్రార్థన చేసుకోండి గారు శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి తమ అమూల్య హస్తాలు వాటిపై వేసి ఈ గ్యాస్ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడును మనం నమ్మేము, దేవుడిని విశ్వసించి కొలుచుకుంటున్నాం, పూజించుకుంటున్నాం, అంతవరకు బాగుంది. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు ఇష్టపడతాడంటే నీ మానవీయ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు ఇష్టపడతాడు. నువ్వు మనిషిగా నీ ధర్మాన్ని నువ్వు వదిలేస్తే నిన్నే ఇష్టపడతాడు. మనిషి అంటే ఏం చేయాలా? పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, వంశాన్ని ముందుకు తీసుకుని పోవాలా, అవునా? వీటి వేటి పట్ల శ్రద్ధ లేకపోతే దేవుడిని ముందుకు పట్టించుకుంటాడు. మనిషి కలిసి ఉండాలా, అందరం కలిసి ఉండాలా, అందరి అభిప్రాయం ఒకటై ఉండాలా, అందరి ఆలోచన ఒకటై ఉండాలా. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. 5 పాండవులు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి కృష్ణుడు అక్కడ ఉన్నాడు. 100 మంది కౌరవులు ఉన్నా ఒక మాట మీద ఉంటారు కాబట్టి అక్కడ పోవాలి. కలిసి ఉండడము ధర్మము, విడిపోయి ఉండడము అధర్మము. కలిసి ఉండడం విడిపోయి ఉండడం. అందుకని ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అధర్మం ఉన్న దగ్గర దేవుడు ఉండడు కదా. అందువల్ల దేవాలయ నిర్మాణం అయిన తర్వాత మన వైపు నుంచి దేవుడికి చేసేది సేవలు, పూజలు అవన్నీ. కానీ దేవుడి కోసం మనం చేయవలసింది ఏంటంటే సమాజం కలిసి ఉండాలి. కుటుంబము, సమాజము రెండు కూడా కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. మన దేశంలో మత మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఏమయ్యా మీ కులపోడే, నీ వీధిలో మీ ఇంటి పక్కన ఉండేవాడే మతం మారిపోయాడంటే వాడి ఇష్టం, వాడు పోవాలనుకున్నాడు. మనం చెప్తే వింటారా? మనం వాడు చెప్పేది. మరి వాడు చెప్తే ఎక్కడున్నాడు? సైకిల్ వేసుకొచ్చాడు, నల్ల పుస్తకం పట్టుకునే. వాడు చెప్పిన మాట ఎక్కడున్నాడు మీ తమ్ముడు? నువ్వు చెప్తే ఎందుకన్నాడు? మనకు ఆ పట్టుదల లేదు. మనం మనంగా ఉండాలా, మన కులపోడు మన కులంలోనే ఉండాలా అన్న పట్టుదల మనకుందా? లేదు. అందుకనే మతం మారిన తర్వాత ఏం చేస్తున్నారు?
అదే వీధిలో ఒక 5-10 కుటుంబాలు క్రైస్తవులుగా మారితే ఆ వీధిలోకి రాముల వారి ఉత్సవాన్ని రాణిస్తున్నారా? దసరా ఉత్సవాన్ని రాణిస్తున్నారా? నిన్నటిదాకా వాళ్ళు ఎవరు? బలిజోళ్లే, కాపులే, కర్ణాలే, బ్రాహ్మలే, రెడ్లే, కమ్మలే. కానీ మతం మారిన తర్వాత వాళ్ళు ఏ మతం నుంచి వెళ్ళారో ఆ మతాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా? చేస్తూ ఉంటే దాని నుంచి మనం మన సమాజాన్ని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలా వద్దా? మసీదు కేంద్రంగా ఇస్లాం మతం ఎట్లా విస్తరిస్తుందో, చర్చి కేంద్రంగా క్రైస్తవ మతం ఎలా విస్తరిస్తుందో, మన దేవాలయ కేంద్రంగా మనం కూడా మన ధర్మాన్ని విస్తరింప చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. అందువల్ల దేవాలయానికి వెళ్ళడము అనేది కేవలము భక్తి కోసం మాత్రం కాదు, మన సమాజాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం అందరూ దేవాలయానికి వెళ్ళాలి. ప్రతి కుటుంబము దేవాలయానికి వెళ్ళాలి. ప్రతి కుటుంబము వారంలో ఒకరోజు కుటుంబము దేవాలయానికి వెళ్ళాలి. ఏమైతే ప్రతిష్ఠ చేయము, విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవీ దేవతలకు ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటుంది. అలా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉండే దేవీ దేవతలకు ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. అలా ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు ఏ దేవాలయంలో జరుగుతాయో ఆ గ్రామంలో ప్రజలు, పాడి పంటలు, పశుపక్ష్యాదులు, జలవనరులు సమృద్ధిగా ఉండి గ్రామము శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పి ఆగమ శాస్త్రం చెప్తున్నది. దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు లేకుండా చేస్తే ఆ గ్రామంలో మొండిగోడలు మిగులుతాయి, ఇళ్ళు ఉండవు, పిక్కొని పోతారు, చెట్లు మొలుస్తాయి. దేవాలయం పోతే దేవాలయాన్ని మూత పెట్టావా గ్రామంలో? ఎవరన్నా ఒకళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటే ఇక్కడ ఎవరన్నా ఉంటే అప్పుడు ఏమంటే చదువు ఛాన్స్ అంటే కానీ దయచేసి మీరు నాకు కొంచెం మన మీద ఇచ్చిన వాయిస్ దాన్ని కూర్చుంటారు. సరే, ఆ నిష్పత్తిలో దేవాలయం జరిగి చేయాల్సిందే. చాలా ఖాళీ స్థలాల్లో హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన దేవాలయం కనిపించదు. మీరు మనకి కనిపిస్తే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మన దేవాలయం ఎక్కడ కడితే మనందరం ఇట్లా వచ్చి మన కమలానంద భారతీ స్వామి గారు ఇక్కడికి వేయించేస్తున్నారు. వారికి నమస్కారం తెలియజేసుకున్నాం అందరం. వారు తెలంగాణ దాసరి నుంచి మొదలు పెట్టే ఇటు శ్రీకాకుళం వరకు పాదయాత్రగా ప్రతి గ్రామంలో దేవాలయాన్ని సందర్శించి ప్రతి దేవాలయంలో ఆ గ్రామస్తుల్ని అక్కడ కలిపి వాళ్ళతో అంటే బోధన అంటే ఎక్కడ ఉందంటే నిజామాబాద్కి 25 కిలోమీటర్లు బోధన. ఆ బోధన కంటే యువతల ఎడపల్లి అనే గ్రామంలో సురేష్ రామదాసి అంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఆ పీఠం వాళ్ళకి వస్తుంది. అక్కడ ఉంటారు అసలు స్థావరం. కానీ వీసా ఇస్తాడు, గజరీ ఇస్తే పిల్లల్ని. ఆ వీసా బాలాజీ దేవాలయం అనుకుంటే అక్కడ శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని కూడా వారే నిర్వహిస్తారు. చిలుకూరులోనే ఉంటారు అక్కడ అన్నమాట. వారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. నా గురించి చాలా చెప్పారు. ఆయన కూడా ఏదో పాదయాత్ర చేయాలి.
రాయల చెరువు పంచాయతీ ఛాయాపురం అటువంటి ఈ ప్లేస్లో శ్రీ మహామండలేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ మహామండలేశ్వర స్వామి వారి క్షేత్ర శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఈ శనేశ్వర ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో వారి కుమారుడు రామకృష్ణ పర్యవేక్షణలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని పండితులందరూ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరి సమక్షంలో ఇక శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రాంతం ఈ రాయచూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహామండలేశ్వర స్వామి శంకుస్థాపన కార్యక్రమం ఈ భక్తాదులందరూ యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా స్వామివారికి ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పుల్వర్తి నాని గారు కూడా రాబోతారు. వారు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఈ యొక్క శనేశ్వర ఈ యొక్క మహామండలేశ్వర పుణ్య ఈ మహోత్సవానికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా కూడా మనం తీసుకుంటాం. అదేవిధంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు టీడీ బోర్డు మెంబర్ వారు కూడా వస్తారు. వారు కూడా ఈ యొక్క ఈ మహామండలేశ్వర స్వామి క్షేత్రానికి వారి యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి టీడీ బోర్డు మెంబర్ వారు కూడా వస్తారు. ఈ విధంగా ప్రముఖులంతా కూడా వారి యొక్క సహాయ సహకారం అంతా కూడా అందించడం జరుగుతుంది. ఇటువంటి ఈ యొక్క మహామండలేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ అభివృద్ధి చెందితే రాయల చెరువు ఈ ప్రాంతం కావచ్చు ఈ మండలానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఏర్పడింది. ఆ విధంగా కూడా మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ యొక్క మహామండలేశ్వర క్షేత్ర శంకుస్థాపనకి ఆయన శ్రీకారం చుట్టి ఇది అన్ని విధాల అభివృద్ధి అయ్యి భక్తాదులందరూ మంచి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు స్వామి గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం అంతా వచ్చినటువంటి స్వామి గారి భక్తులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.